కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోయే కథ ప్రైవసీ. రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కూచిమంచి నాగేంద్ర తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరంలో 21 నవంబర్ 1963 సంవత్సరంలో పుట్టారు. అమ్మ మంగమ్మ, నాన్న కూచిమంచి శ్రీరామ్మూర్తి. గృహ నిర్మాణ సంస్థ R&R పోలవరం ప్రాజెక్టులో సహాయక ఇంజనీర్గా పనిచేసి 2023 నవంబర్లో పదవి విరమణ చేశారు. కూచిమంచి నాగేంద్ర బాలల కోసం అనేక రచనలు చేశారు. ఎక్కువగా ఈనాడు, హాయిబుజ్జి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, బాలభారతం, సాక్షి వంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆదివారం, చిరుగాలు లాంటి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడ్డాయి. బాలల కోసం సుమారు 200 కథలు రాశారు. నచ్చిన కొన్ని కథలు ఎన్నుకుని అసలే కోతి బాలల కథల సంపుటి ప్రచురించారు. మరొక కథల సంపుటి చందమామల మేనమామ నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి నుండి ప్రచురించబడింది. పిల్లల కోసం చుక్కల లోకం అనే బాలగేయాల పుస్తకం తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నంలో విశ్రాంతి జీవనం గడుపుతున్నారు. ఆ పాత పెంకుటిల్లు వంటింట్లో గుమ్మానికి కాళ్ళు తన్ని పెట్టుకుని చదువుతున్నాడు పండు. పెరట్లో ఉన్న బాదం చెట్టు మీద కాకి కావ్ కావ్ అని అరుస్తోంది. అమ్మా, కాకి అరుస్తోంది, మన ఇంటికి చుట్టాలు వస్తారే అన్నాడు పండు పెరట్లోకి తొంగి చూస్తూ. చుట్టాలా పాడా, ఇంట్లో ఉండే వాళ్ళనే భరించలేక చస్తూ ఉంటే. దానికి దాహం వేసి అరుస్తోంది కానీ ఆ డొక్కుతో నీళ్లు తీసుకుపోయి చెట్టు కింద పెట్టు అంది సుధా. అలాగేనమ్మా అంటూ పుస్తకం పక్కన పెట్టి పెరట్లోకి పోయాడు పండు. అప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చిన విశ్వం షూ విప్పుతూ, పొద్దున్నే ఎవరి మీదే నీ ప్రతాపం అన్నాడు. అయ్యో రామా, ఎవరి మీద ఎందుకు, నా మీద నాకే కోపం అంది రోషంగా. విశ్వానికి తెలుసు అదంతా తన తల్లి మీదేనని. ఎందుకో సుధకి అంత కోపం. ఇంట్లో ఉన్నదే నలుగురు, ఆ నలుగురికి ఇంత వండి పెట్టడానికి ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. గబగబా వంట చేసి పండుగాడిని రెడీ చేసేటప్పటికీ సుధ ఓపికంతా నశించిపోతుంది. ఇక ఆపై ఎవరికి ఏమి చేయాలన్నా ఇదిగో ఇలా చిరాకు పడుతుంది. సుధ పెట్టిన కాఫీ తన కప్పు తీసుకుని అమ్మకి గ్లాసులో పోసి పట్టుకు వెళ్ళాడు విశ్వం. అమ్మా, ఇదిగో కాఫీ. సుధ వంట పనిలో ఉండి నీకు కాఫీ ఇవ్వలేదమ్మా అంటూ చెప్పాడు గ్లాసు అందిస్తూ. పర్వాలేదురా, ఒక్కతే ఎంతమందికని చేస్తుంది చెప్పు, నెమ్మదిగా ఇస్తుందిలే అంది విశ్వం తల్లి శాంతమ్మ. ఆయన ఉన్నంతకాలం బాగానే ఉండేది. అదిగో ఆయన పోయాక సుధలో ఈ మార్పు వచ్చింది. చీటికి మాటికి కోపగించడం, ఇక తనేమన్నా అంటే విశ్వాన్ని ఇబ్బంది పెడుతుందనే నోరు కట్టేసుకుంది శాంతమ్మ. కాఫీ ఇస్తే తాగుతుంది, పెడితే తింటుంది, ఏదైనా పని చేయమంటే చేస్తుంది. సుధతో చెప్పకుండా ఏ పని చేసినా గొడవే. అందుకే వీలున్నంతలో మౌనంగానే ఉంటుంది శాంతమ్మ పేరుకు తగ్గట్టుగా. ఇక విశ్వం పరిస్థితి అటు అమ్మాయి ఇటు భార్య ఇద్దరి మధ్య తెలుగు సీరియల్ హీరోలా నలిగిపోతూ ఉంటాడు. అలాగని భార్యకి చెప్పడానికి ప్రయత్నిస్తే ఇక ఆ రోజు అంతా చిరాకు పడుతూనే ఉంటుంది సుధ. గబగబా స్నానం చేసి టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు విశ్వం. సుధా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా, వచ్చేటప్పుడు ఏమన్నా తేవాలా? అబ్బో, పెద్ద బంగారం తెచ్చేసినట్టు బయట నుండి కేకలు, ఏమక్కర్లేదో అంది గట్టిగా. ఛ, నిన్ను అడగడం నాదే తప్పు అనుకుంటూ బండి స్టార్ట్ చేశాడు. ఏట్రా విశ్వం, అలా డల్గా ఉన్నావు అడిగాడు కొలీగ్ రాజేష్. ఏం లేదురా అన్నాడు విశ్వం బాధగా. బాస్ నిన్ను అడిగాడు అన్నాడు రాజేష్. గబగబా హ్యాండ్ బుక్ తీసుకుని బాస్ రూంలోకి వెళ్ళాడు విశ్వం. విశ్వం, ఏమిటిది ఈ ఫైల్లో ఇన్ని తప్పులా? ఇలాగైతే ఎలా? మీరు మనసు ఎక్కడో పెట్టుకుని ఈ ఫైల్ తయారు చేసినట్టున్నారు అంటూ ఫైల్ విశ్వం ముందుకు తోశాడు బాస్. సారీ సార్, ఫైల్ కరెక్ట్ చేసి తెస్తాను అంటూ తలంచుకుని వచ్చేసాడు విశ్వం. మొదటిసారి ఇలా నోట్ ఫైల్లో తప్పులు. దీనికి అంతకు కారణం ఇంట్లో గొడవలు. ఒక్కసారి విశ్వానికి గతం కళ్ళ ముందు కదిలింది. శాంత, ఈరోజు పంతులు ఒక సంబంధం చెప్పారు. మంచి సంబంధం అట, మనకి దగ్గ అమ్మాయి, చాలా నెమ్మదస్తురాలు, పైగా వంట వార్పు అన్నీ బాగా చేస్తుందట. ఈ రోజుల్లో అలాంటి వారు ఎవరున్నారు చెప్పు? విశ్వానికి నచ్చితే వెంటనే పెళ్లి చేసేద్దాం, మన బాధ్యత తీరిపోతుంది అన్నాడు విశ్వం తండ్రి రామనారాయణ. విశ్వం డిగ్రీ చదివి
సర్వీస్ కమిషన్ ద్వారా మంచి ఉద్యోగం సంపాదించాడు. ఉన్న ఊర్లోనే పోస్టింగు. నాన్నకు ఇష్టమైన ఆ ఇంటిలోనే తన భార్యతో పాటు అందరూ కలిసి ఆనందంగా ఉండాలని అతని ఆశ. అందుకోసమే పేదవాళ్లైనా మంచివాళ్ళు దొరికితే చాలు, అమ్మాయి బాగుంటే చాలు అన్నదే అతని అభిప్రాయం. సరిగ్గా అప్పుడే వచ్చింది సుధ సంబంధం. ఒక్కతే అమ్మాయి, డిగ్రీ వరకు చదువుకుంది, మంచి పిల్ల అంటే చూడ్డానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో కూడా పూర్వపు పెళ్లి చూపుల్లా చాప మీద కూర్చోపెట్టారు పెళ్లి కూతుర్ని. అమ్మాయి చామరచాయిగా బాగుంది. ఒకసారి అమ్మాయితో మాట్లాడతా అన్నాడు. పర్వాలేదు బాబు, అలా పెరట్లోకి వెళ్ళి మాట్లాడండి అన్నాడు సుధ తండ్రి. సుధతో మనసు విప్పి మాట్లాడాడు. తనకు తల్లి తండ్రి అంటే చాలా ఇష్టమని, వాళ్ళు మనతోనే కలిసి ఉంటారని, అంతా సరదాగా ఉండాలని. చెప్పేదంతా ఎంతో ఓపిగ్గా వింది సుధ. నాకు అంతేనండి, మనల్ని కని పెంచిన వాళ్ళని ఎలా వదిలేస్తాను చెప్పండి, మనతో పాటే వాళ్ళును అంది. సీజన్ అయిపోయిన తర్వాత దొరికిన మామిడి పండులా విశ్వానికి కనిపించింది. మనిషి చామరచాయిగా ఉన్నా మాట మాత్రం ఎంతో తీయగా అనిపించింది. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అనుకున్నాడు విశ్వం. ఉన్నంతలో పెళ్లి బాగానే చేశారు. సుధ కాపురానికి వచ్చినా శాంతమ్మే వంట చేసేది. సుధ ఆమెకు సహాయం చేస్తూ ఉండేది. ఇక విశ్వం ఆనందానికి అవధుల్లేవు. అనుకోకుండా విశ్వం తండ్రి రామనారాయణ మంచం మీద పడడంతో శాంతమ్మకి ఆయనను చూడడంతోనే సరిపోయేది. ఇక వంట బాధ్యత అంతా సుధ మీద పడడం, అప్పుడే తనకు ఆఫీసులో బిజీ, అన్నీ కలిసి సుధని ఉక్కిరి బిక్కిరి చేశాయి. సరిగ్గా అలాంటి రోజుల్లోనే సుధ నెల తప్పింది. ఇక శాంతమ్మ ఇంటి పని వంట పని చేస్తూ భర్తను చూసుకునేది. అప్పుడే ఒక్కసారి అని అమ్మగారింటికి వెళ్ళింది సుధ. పుట్టిన మనవడిని చూడకుండానే రామనారాయణ వెళ్ళిపోయాడు. తండ్రి పోయిన 2 నెలలకి పుట్టిన పిల్లాడికి శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నారు సుధా విశ్వం దంపతులు. వాడిని ముద్దుగా పండు అని పిలుస్తూ వాడికి నీళ్లు పోయడం దగ్గర నుంచి అన్ని పనులు చేస్తూ శాంతమ్మ తన భర్త పోయిన బాధ మరిచిపోయింది. కానీ వాడు పెరుగుతూ ఉండగానే సుధకి శాంతమ్మ మీద ఎందుకో ద్వేషం మొదలైంది. శాంతమ్మ మాట ఎత్తితే చాలు విశ్వం మీద బుజ్జిగాడి మీద కూడా విరుచుకుపడుతోంది. పెళ్లి చూపులలో ఎంతో అణకువగా ఉన్న పిల్ల తన ఇంటికి వచ్చాక కూడా ఎంతో సరదాగా ఉన్న కోడలు ఇలా ఎందుకు తయారైందో అన్నదానికి సమాధానం లేదు. నల్లగా ఉన్న కాకి కూడా ఏదన్నా దొరికితే తన వారికి పెట్టాలి అని కా కా అని అరిచి చెబుతుంది. కారణం ఆ నల్లని రెక్కల వెనుక దాచుకున్న మల్లెలాంటి తెల్లని మనసు. అటువంటిది ఏరి కోరి తెచ్చుకున్న కోడలు తనకింత ముద్ద పెట్టడానికి ఎంత రాద్ధాంతం చేస్తోంది. పరిపరి విధాల ఆలోచిస్తోంది శాంతమ్మ. ఇక విశ్వం సంగతి సరే సరి, ఎప్పుడు చూసినా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాన్నా విశ్వం, నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, ఎలా జరిగేది అలా జరుగుతుంది అంది శాంతమ్మ ఇంటికి వచ్చిన విశ్వంతో. అది కాదమ్మా, అప్పట్లో సుధ ఎంత బాగా ఉండేది అద్దంలా అన్నాడు విశ్వం. నిజమేరా, కానీ ఆ అద్దం కూడా కుడిని ఎడమ చేసి మనల్ని మోసం చేస్తుంది, మనకు తెలియలేదు అంతే అంది బాధగా. మరుసటి రోజు భర్త ఆఫీసుకి వెళ్లే ముందే సుధ శాంతమ్మతో గొడవ పడింది. చూడండి, అందరికీ వండి పెట్టడానికి నాకు ఓపిక లేదు, మీకు కావలసిన మీరు వండుకు తినండి అంది సుధ శాంతమ్మతో. ఒక ఇంట్లో 2 వంటలా అంది శాంతమ్మ. అంతే, ఏం చేస్తాం, నా కర్మ అంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. అమ్మతో ఏం మాట్లాడలేక ఆఫీస్ టైం అవడంతో మౌనంగా వెళ్ళిపోయాడు విశ్వం. అన్యమనస్కంగా వచ్చిన విశ్వాన్ని చూసి మళ్ళీ ఏం జరిగిందిరా అడిగాడు రాజేష్. కొత్తగా జరిగేదేముంది, రోజూ ఉన్నదే అన్నాడు విశ్వం బాధగా. చిలక గోరింకల్లా కలిసి ఉండేవాళ్ళు ఇదేమిట్రా ఇలా అన్న రాజేష్ మాటకు అసలు చిలక గోరింక కలిసి ఉన్నది ఎప్పుడురా, వాటిది జాతి భేదమే, ఏదో ప్రాస కలిసింది కదా అని ఆ మాట వాడతాం అంతే. సరే, నా మాట ఒకటి వింటావా అన్నాడు రాజేష్. చెప్పరా, ఏమిటి? ఇక్కడికి దగ్గరలో ఓ వృద్ధుల ఆశ్రమం ఉంది. అది ఇంట్లో చూడలేని వాళ్ళని చేర్చుకునే ఆశ్రమం లాంటిది కాదు. ఏమీ తోచని పెద్దవాళ్ళు అక్కడ చేరుతున్నారు. అందరితో కలిసి ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మందులు భోజనం అంతా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నా మాట విని అమ్మని అక్కడ చేర్చు, ఆమెకు మంచిది, నీకు మంచిది. అంతేగాని ఇంటి గురించి ఆలోచిస్తూ ఆఫీసులో తప్పులు చేస్తే ప్రమాదం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చాలా ముఖ్యం, తెలిసిందా అన్నాడు రాజేష్. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిందిరా, అలాంటి అమ్మను ఆశ్రమంలో పెట్టమంటావా? అది ఆమె మంచికే. ఇలాగే ఉంటే ఆవిడ మనసు గాయపడి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా రావచ్చు. అప్పుడు ఆమెతో ఇంకా కష్టం అవుతుంది. నా మాట విను, కావాలంటే ఆమెతో నేను మాట్లాడతాను. ఒకసారి ఆశ్రమం చూసి వద్దాం పద అన్నాడు రాజేష్.
తప్పదన్నట్టు అతన్ని అనుసరించాడు విశ్వం. ఇద్దరూ అక్కడికి దగ్గరగా ఉన్న శాంతారాం వృద్ధుల ఆశ్రమానికి వెళ్లారు. అంతా బాగుంది. సంవత్సరానికి 96,000 కట్టాలి. రూమ్కి ఇద్దరుంటారు. ఏసీ రూమ్స్, భోజనానికి పెద్ద హాల్, గార్డెన్, పెద్ద గ్రంథాలయం. చాలా బాగుంది. విశ్వం, అమ్మని ఎక్కడికి తీసుకెళ్లేది సుధకి చెప్పకు. కొంతకాలం ఆశ్రమంలో ఉంటుంది, తర్వాత తీసుకొస్తా అని చెప్పి ఇక్కడ జాయిన్ చెయ్యి. ఎందుకంటే నీ భార్యకు ఆమె మీద కోపం ఉంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట ఇంత డబ్బు కట్టి జాయిన్ చెయ్యాలా అంటూ కూడా గొడవ పెట్టచ్చు. ముందుగానే హెచ్చరించాడు రాజేష్. సరేరా అంటూ అమ్మకు ఒక మాట చెప్పి తీసుకొచ్చి మనీ పే చేస్తా అని చెప్పాడు విశ్వం. ఆమె మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకురండి చెప్పింది అక్కడ ఉన్న మేనేజర్. సరే అంటూ బయటకు వచ్చారు విశ్వం, రాజేష్. థ్యాంక్స్ రా, నిజంగా అమ్మని ఇక్కడ చేర్పిస్తే నాకు పెద్ద బాధ దిగిపోతుంది. దగ్గరే కనుక రోజు చూసుకోవడానికి కూడా ఉంటుంది అన్నాడు విశ్వం. ఆ రోజు సాయంత్రం ఎంతో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు విశ్వం. అప్పటికే ఎదురు చూస్తున్నాడు కొడుకు పండు. ఏం జరిగిందిరా అడిగాడు విశ్వం వాడిని దగ్గరికి తీసుకుంటూ. మరే మరే నానమ్మకి దాహం అంటే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చా. అప్పుడే వంటింట్లో కొద్దిగా నీళ్లు ఒలికాయి. దాని మీద అడిగేసిన అమ్మ కాలు జారి పడబోయింది. కాని పడలేదు, నన్ను మాత్రం కొట్టింది అన్నాడు పండు. ఏంటి సుధా, ఇలా పిల్లాడని కొట్టేంత కోపం దేనికి చెప్పు అన్నాడు విశ్వం. వాడిని కాక ఇంకెవరిని కొట్టగలనండి అంది. సరే, నీకు ఆ మాట చెబుతున్నాను. అమ్మని కొద్ది రోజులు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఆశ్రమానికి తీసుకువెళ్తున్నాను, అక్కడే ఉంటుంది అన్నాడు. గట్టిగా అరవలేదు కానీ సుధమోహంలో సంతోషం తొంగి చూసింది. ఇప్పుడు ఆవిడకి ఇక్కడేం తక్కువ వచ్చింది అంది. తక్కువ వచ్చిందని కాదు, అక్కడ శర్మగారు ప్రవచనాలు అవి చెబుతున్నారట. అవి అమ్మకి ఇష్టం, అందుకనే అన్నాడు. ఇక వివరాలు ఇవ్వకుండా, అమ్మా నీ బట్టలు అవి సర్దుకో, రేపు మనం ఆశ్రమానికి వెళుతున్నాం అన్నాడు విశ్వం. నానమ్మని మళ్ళీ తీసుకొస్తావు కదా నాన్న అన్నాడు పండు బెంగగా. అక్కడ ఉండేది 15 రోజులే కదరా, మళ్ళీ వచ్చేస్తుంది అన్నాడు విశ్వం. పైకి మామూలుగా ఉంది కానీ సుధ మనసంతా సంతోషంతో నిండిపోయింది. 15 రోజుల తర్వాత కూడా అత్తగారిని ఇంటికి రాకుండా చేస్తే చాలు, ఇక హాయిగా ఉండొచ్చు అనుకుంటూ అత్తగారు వెళ్ళిపోయే రేపటి గురించి ఎదురు చూస్తోంది. సుధా జాగ్రత్త, పండునేమి అనకు అంటూ కోడలికి చెప్పి బ్యాగుతో కొడుకు తీసుకొచ్చిన ఆటో ఎక్కింది శాంతమ్మ. కొత్తగా ఆశ్రమంలోకి వచ్చిన శాంతమ్మకి స్వాగతం పలికారు అక్కడున్న వృద్ధులు. శాంతారాం ఆశ్రమం ఎంతో బాగుంది. తనకు ఇచ్చిన రూంలో అన్నీ సర్దుకుంది శాంతమ్మ. శాంతమ్మ పక్క బెడ్ సుశీలమ్మ తన కొడుకు కోడలు ప్రైవసీ కోసం తనను అక్కడ చేర్చారని చెప్పింది. ఇదే మాట తాను చాలాసార్లు తన కోడల దగ్గర వింది, కానీ దాని అర్థం అప్పుడు తెలియలేదు. అది వారి ఏకాంతానికి తాను అడ్డుగా ఉన్నానని ఇప్పుడు తెలిసింది. విశ్వం, ఇక నా గురించి ఆలోచించకు అంటూ కొడుకుని పంపింది. అమ్మకు ఇక్కడ ఏ బాధ ఉండదు, సూటిపోటీ మాటలు అనరు అనుకుంటూ ఇంటి దారి పట్టాడు విశ్వం. 4 రోజుల తర్వాత ఓ రోజు ఆఫీసులో ఉన్న విశ్వానికి ఇంటి దగ్గర నుంచి ఫోన్. నాన్నా, అమ్మ మెట్ల మీద నుంచి పడింది, నువ్వు వెంటనే రా. ఏడుస్తూ పండు ఫోన్. వెంటనే ఇంటికి బయలుదేరాడు విశ్వం. ఇంటి ముందున్నవి 3 మెట్లు. కాలు జారడంతో పడిపోయింది సుధ. కదలలేకపోతోంది. చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చినా ఎవరిని దగ్గరికి రానీయలేదు. దెబ్బ బాగా తగిలినట్టుంది. పరిస్థితి చూసి అంబులెన్స్కి ఫోన్ చేశాడు విశ్వం. అతి కష్టం మీద సుధని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ముందుగానే విశ్వం అత్తామామలకు ఫోన్ చేశాడు. సుధని అన్ని విధాలా పరీక్షించి ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు రాశారు డాక్టర్లు. పెద్ద దెబ్బే తగిలింది, కొన్ని రోజులు విశ్రాంతి అవసరం అన్నారు. అప్పుడే వచ్చిన అమ్మా నాన్నను చూసి బోరుని ఏడ్చింది సుధ. మీ అత్తగారేరి అని సుధ అమ్మ అడిగితే, ఆవిడికే మహారాణిలా ఆశ్రమానికి వెళ్ళిపోయింది అంది తన ఉక్రోషం చూపిస్తూ. ఛీ, ఇంత జరిగినా దీనిలో మార్పు రాలేదు అనుకున్నాడు విశ్వం. 4 రోజుల తర్వాత ఆపరేషన్ చేశారు. ఈ విషయాలేవి అమ్మకు చెప్పలేదు. ఆపరేషన్ తర్వాత సుధని ఇంటికి తీసుకువెళ్లారు. అన్నీ మంచం మీదనే. ఒక అమ్మాయిని ఆ పనుల నిమిత్తం ఎక్కువ డబ్బులు ఇచ్చి పెట్టారు. సుధ తల్లి వరుసగా 2 రోజులు వంట చేసింది. ఇక 3వ రోజు ఇంటి దగ్గర నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు, మేము మళ్ళీ వస్తాము అంటూ బట్టలు సర్దుకుని వెళ్ళిపోయారు సుధ అమ్మ నాన్న. ఇక తప్పని పరిస్థితిలో తల్లిని తీసుకొచ్చాడు విశ్వం. ఇంత జరిగితే నాకు చెప్పవా అంటూ కన్నీరు పెట్టుకుంది ఆవిడ. లేని ఓపిక తెచ్చుకుంటూ ఇంటి పనే కాదు, సుధకి కావలసిన పళ్ళ రసాలు, మందులు అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటోంది. మరలా వస్తామన్న అమ్మా నాన్న జాడే లేదు. అత్తగారు కన్న తల్లిలా తనకు రోజు చేసే సేవలకు క్రమంగా సుధ మనసు కరిగిపోయింది. తాను ఎన్నెన్ని మాటలు అంది ఆమెను, కానీ మచ్చుకైనా ఆమెలో ఆ ఛాయలు లేవు.
కోడలికి తన అవసరం వచ్చింది, తాను చేయాలి అనుకుని ఎంతో ఓపిగ్గా 15 రోజులు సుధకి అన్ని విధాలా అండగా నిలబడి సేవ చేసింది. సుధ కోలుకుంది. డాక్టర్ కూడా సుధని పరిశీలించి ఆమె పూర్తిగా కోలుకుందని, మరేం పర్వాలేదని చెప్పారు. విశ్వం, రేపు నేను ఆశ్రమానికి వెళతాను. ఇప్పుడే బత్తారసం ఇచ్చి వచ్చాను. తను నిద్రపోతోంది. ఇక సుధకి ఏమీ కాదు. ఏమీ లేదు, అదొక పిచ్చి పిల్ల. దానికి లోకం ఏమీ తెలీదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందన్న మాటే గాని మనసు వెన్న. అనవసరంగా సుధని ఏమీ అనకు. మీరిద్దరూ సరదాగా కలిసి ఉండడమే నాకు కావలసింది. ఇక నేనంటావా, ఎక్కడున్నా ఒకటే. అయినా అక్కడ ఆశ్రమంలో కూడా ఎంతోమంది పరిచయం అయ్యారు. అక్కడికి వెళ్ళాక నాకు సమయమే తెలియడం లేదు. పైగా ఈ వారంలో మేమంతా ఆశ్రమం తరఫున కొన్ని ప్రదేశాలు చూడడానికి వెళ్ళాలనుకున్నాం. వారంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది శాంతమ్మ. నిద్రపట్టని సుధకి అత్తగారు తన భర్తతో అంటున్న మాటలు వినిపిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయమే బ్యాగ్ తీసుకుని బయలుదేరిన శాంతమ్మ కాళ్ల మీద పడింది సుధ. అత్తయ్య, నేను మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను. అది నా అవివేకం అని తెలుసుకున్నాను. నేను ఎన్ని మాటలన్నా అవేవి మనసులో పెట్టుకోకుండా నాకు సేవ చేశారు. నన్ను క్షమించండి అని కళ్ళనీళ్లు పెట్టుకుంది సుధ. మనలో మన క్షమాపణలేమిటే పిచ్చిదానా? అయినా నేను చేసింది సేవ కాదు, అది నా బాధ్యత అంది శాంతమ్మ. అమ్మా, సుధలో మార్పు వచ్చింది కదా, ఇంకా ఆశ్రమానికి దేనికి అన్నాడు విశ్వం. లేదురా నాన్న, అక్కడ నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకెవరూ లేరనుకున్నప్పుడు అండగా నిలిచారు, నన్ను ఓదార్చారు, ప్రేమను పంచారు. వారిని వదిలి రావడం భావ్యం కాదు. సుధను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. అయినా దగ్గరగా ఉంటేనే ప్రేమలా ఏంటి? మీ ప్రైవసీకి అడ్డం తప్ప. మీకెప్పుడు నా అవసరం వచ్చినా ఈ అమ్మ ఉంటుందని మర్చిపోకండి అంటూ పండుగాడిని ముద్దు పెట్టుకుని నెమ్మదిగా బయటికి నడిచింది శాంతమ్మ. మీరింతవరకు ప్రైవసీ కథ విన్నారు. రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ప్రజాశక్తి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.